ఏమంటాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టుగానే మళ్ళీ స్కూల్లో కట్టాలి. స్కూల్ కట్టిన వాళ్ళు వాళ్ళేమో గవర్నమెంట్ కట్టుకోవాలి. ఇంకా వాళ్ళు తీసుకున్నట్టే కదా సరిపోతుంది కదా. ముందుగానే ఏమి ఇవ్వట్లేదు కదా. 1 ఇయర్ పరిపాలన తర్వాత ఇప్పుడే మేడం స్టార్ట్ అయ్యింది. సో గతంలో కూడా ఆ ప్రభుత్వాలు ఏమైనా అందుకున్నారా చూసున్నట్లయితే గత ప్రభుత్వాలు? గత ప్రభుత్వంలో అయితే జగన్ అంది నేను తీసుకున్నాను, తీసుకోలేదని మాత్రం నేను చెప్పను. జగన్ అయితే తీసుకున్నాను, అమ్మఒడి తీసుకున్నాము మేము, సచివాలయం జాబులు తీసుకున్నాం మేము. ఆయన విషయంలో మేము పేరు పెట్టడానికి లేదు. ఇప్పుడు రేషన్ వ్యాన్ల దగ్గర నుంచి ఇంకా ఇబ్బంది అవుతుంది. డిపోల్లో ఇస్తున్నారు, మళ్ళీ డెలివరీ లేదంటున్నారు, ఇబ్బందే కదా. చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధాప్య వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ క్యూలో నుంచి తీసుకోవాలి కదా. మరి వాళ్ళు కూడా నేను చూశాను మేడం రెగ్యులర్ గా, పాపం మూటలు ఎత్తుకోలేక పడిపోతున్నారు కింద. ఇప్పుడు దాని మీదే బేస్ అయ్యి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం కాకుండా మామూలుగానే ఏమైనా కూటమి బియ్యం, సన్న బియ్యం ఇస్తామన్నారు, మరి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరేంటి పరిస్థితి ఏంటి మేడం? పాపం వికలాంగులకి ఏమో డోర్ డెలివరీ అని చెప్పారు కానీ సరిగ్గా వెళ్తలేదు. డిపో ఓనర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు నమ్మి ఎక్కించిన దానికి మనం ఏం చేయలేం కదా. తప్పదు. ఆయన ఏమో చెప్పినట్టు అన్ని ఇచ్చారు, అప్పులైనా సప్పులైనా అని జనం అంటున్నారు. 1 సంవత్సర పరిపాలన మరి 6 పథకాల్లో కూడా అన్ని అరకొరగానే అందినాయి అంటున్నారు. ఆ 3 గ్యాస్ సిలిండర్ డబ్బులన్నా పడిన దాఖలాలు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే కొంతమందికి పడినాయి, కొంతమందికి ఏమో పడట్లేదు. ఆ పడినోళ్ళ పరిస్థితి ఏంటి? మరి నువ్వు మాట ఇచ్చిన దాన్ని బట్టి మనం నిలబెట్టుకోవాలి కదా. మరి అది సంవత్సరం బారు ఇచ్చే 3 కూడా ఒకటే ఇప్పుడు వరకు అమలయ్యింది, బండ కూడా, గ్యాస్ బండ కూడా. మిగతా 2 కూడా రాలేదు. ఒక గ్యాస్ బండ కూడా ఇప్పటి వరకు మేము లాక్కొనే వస్తున్నాం. ఇంకా అంటే చెప్పాలంటే మన కష్టాజితం మనకు తప్పదు అన్నట్టుగా ఉంది మనకి. మరి ఎమ్మెల్యేలు ఏమో ఈ సంవత్సర పరిపాలన నిమిత్తం కూడా గడప గడపకి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగుతారంట. అడగమనండి, చెప్తాం. ఒక్కొక్కళ్ళు మామూలుగా ఉండదు అసలు. ఈసారి పరిపాలనలో మరి ఎలా ఉంటారు అనేది అసలు ఉండరు నాకు తెలిసి. కష్టమే, చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఆయన కూడా కనిపించడం లేదు ఈ మధ్య. సెలూన్ షాప్ ఓపెనింగ్ అయితే మొన్న ఒకసారి కనపడ్డారు, వాళ్ళ ఫ్రెండ్ దంట, మేకప్ మ్యాన్ది. మరి తర్వాత ఏమో మహిళల గురించి అండగా ఉంటానన్నారు. అసలు ఆయన నియోజకవర్గమే పట్టించుకో. ప్రజల గురించి గుళ్ళు గోపురాలు తిరగడమే సరిపోతుంది, ఇంకెక్కడ సరిపోతుంది? మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసి ఎలా ఉంది ఏంటి అని అడగడానికి. ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాను, కనీసం ప్రజలకి అందినాయా లేవా అని ఆయన కూడా రావట్లేదు, ఏ మంత్రి రావట్లేదు. స్కూల్స్ చూస్తే ట్యాబ్ల విధానం కొంచెం హైటెక్ గా ఉండేవి మేడం, ప్రభుత్వ స్కూల్స్ కూడా. మళ్ళీ ఇప్పుడు అంతా నిర్వీర్యం అయ్యాయి, అవన్నీ కూడా డిమాలిష్. ఏ ప్రభుత్వం వచ్చినా మేము వచ్చి అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రతి క్యాలెండర్ మారుస్తూనే ఉన్నారు. పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి వాళ్ళ యూనిఫామ్స్తో సహా మొత్తం మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం పర్ఫెక్ట్ గట్టిగా ఉండేసి ఈ స్టాంపే నిలబడుతుందని ఎవరు ఉంటారు? ఇప్పుడు వైఎస్ వచ్చాడనుకో మళ్ళీ ఆయన్ని మారుస్తారు, మళ్ళీ జగన్ ఆయనది వచ్చారనుకో టీడీపీ, మళ్ళీ ఆయనది మారుస్తారు. పతాకులు మార్చుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి మేడం? బాగా భారంగా ఉన్నాయి. కరెంట్ బిల్లు అయితే అసలు చెప్పక్కర్లేదు అప్ప. ఇక దానికి బదులు ఏ చెట్టుగాలి కింద కూర్చొని ఈసురుకోవడం బెటర్ అనిపిస్తుంది పక్కన. చాలా ఇబ్బందిగా ఉంది అసలు చెప్పాలంటే. మరి ఆయన ఏం తగ్గించాడో తెలియదు. ఎలక్షన్స్ కి మరి అంత హామీలు ఇచ్చి అన్ని చేసినప్పుడు నిలబడాలి కదా. ఇవ్వలేదుగా, అసలు ఇవ్వలేదండి. ఇస్తామంటారు 11 నుంచి ఈ రోజు, ఈ నెల 15వ తారీఖు వరకు అంట. సరేనండి, అవి మటుకు ఇవ్వాల, పింఛన్ మటుకు ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే రేషన్ డిపోల్లో బియ్యం ఇస్తున్నారు. ఇంతవరకు ఇంటికి వ్యాన్లు వచ్చాయి కదా, సందు చివరిలో వాళ్ళు పెట్టించేవాళ్ళు. మరి ఇప్పుడు ఏంటి, మరి మళ్ళీ రేషన్ డిపోల్లోనే ఇస్తున్నారు. ఆ స్టోర్ కాడికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఎలా ఉంది? ఇబ్బందిగా ఉంది అక్కడికి వెళ్ళడం. మరి ఏం చేస్తావు, తప్పదుగా, తెచ్చుకోవాల్సిందేగా. ఏది సుఖంగా ఉంది? ఇంతవరకు బళ్ళు వచ్చాయి కదా, రేషన్ బళ్ళు. ఇప్పుడు ఇదివరకు బళ్ళు వచ్చాయి, మరి ఇప్పుడు బళ్ళు కొంతమంది 1 నెల ఇస్తున్నారు, తర్వాత ఆపేసేసి 1 నెల డబ్బులు పోయినట్టే కదండి నోటి కాడికి. వెళ్ళిన తర్వాత అయ్యో స్టోర్ కాడికి వచ్చి తెచ్చుకోండి అని అంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరం బారు ఉచితం అన్నారు, వస్తున్నాయా? డబ్బులు పడుతున్నాయా? లేదులేండి, పింఛన్ మట్టుకు ఇంటికి వచ్చే ఇస్తున్నారు. సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఏం మరి అవన్నీ నాకేం తెలియదండి, అమ్మాయికి తెలుసు. నేనేం చదువుకోలేదు, పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు. మహిళలకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 45,000 అన్నారు, అవి కూడా ఇస్తున్నారా? ఏమన్నా 45,000 ఇస్తామన్నారు. 40,000 ఏమోనండి, అది ఏమి ఇచ్చినట్టు కనపడలా. పింఛన్ మట్టుకు ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు, స్టోర్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. బాగుంది, అంతా బాగానే ఉంది. మరి బాగుందంటే ఏది అదే బాగు.
పిలిచిన తప్పించి ఏమీ రాలేదండి సార్. కానీ సరిగా ఎక్కువ కూడా పట్టించుకోవట్లే, రావట్లేదు మేడం సార్. గతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా అందుకున్నారా ప్రాపర్? లేదండి, ఏమి రాలేదండి సార్. ఏమైనా ఇల్లు స్థలాలు ఏమైనా వచ్చి? ఏం లేదండి, రాపించుకుంటున్నారే కానీ అన్ని తిప్పుకుంటున్నారు, నంచాలు తీసుకుంటున్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు, ఏది పట్టించుకోవట్లేదు. ఈ రేషన్ డిపోలు సంబంధించి ఇప్పుడు డిపోల్లో ఇస్తున్నారు రేషన్, ఇంతకు ముందు వ్యాన్లు వచ్చాయి, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇబ్బందిగా ఉంది అక్కడికి? లేదండి, అన్ని అచ్చాయలు అన్ని ఇస్తున్నారు, పందార బియ్యాలు, చింతపండు, గోధుమలు అన్ని ఇస్తున్నారు, రేషన్గా ఇస్తున్నారు. రేషన్ ఒకటే ఫ్రీ, అన్ని డబ్బులకి మాత్రం ఇస్తున్నారు సార్. చెప్పినట్టుగా తల్లికి 115,000 ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అంటున్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? లేదండి, ఇబ్బంది ఏం రాలేదు ఇంతవరకు. అది ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు ఆ రోడ్లు బాగానే ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా పర్లేదు? పర్వాలేదు. కొంచెం ఏంటంటే కొండల మీద పెండ్ల మీద ఉన్న వాళ్ళకి మాత్రం పెట్టించుకోవట్లేదు, ఖాతరు చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు తెలియదు అని అంటున్నారు సార్. అది కొద్దిగా హెల్ప్ చేయండి కొంచెం మీరు. గ్యాస్ సిలిండర్లు కూడా డబ్బులు మళ్ళీ సంవత్సరం పాటు ఇప్పుడు వేసేస్తామంటున్నారు. గతంలో ఏమైనా వచ్చినాయి సిలిండర్? ఒక్కసారి మాత్రం గ్యాస్ డబ్బులు పడ్డాయి, ఇంకా అక్కడి నుంచి గ్యాస్ డబ్బులు పడలేదు సార్. ఇంకా 2 బండ్లు బాకీ ఉన్నారు వాళ్ళే. 2 బండ్లు బాకీ. ఎలా ఉంది మేడం నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కొంచెం పర్వాలేదు అండి, బాగానే అందజేస్తున్నారు. ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఓ పక్క చూసుకుంటే ఈయన కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంది? కలివారు ఉన్నారు. కొద్దిగా ఇంతవరకు పర్వాలేదు. ఇంతవరకు కొంచెం ఏంటంటే కొండల మీద పెండ్ల మీద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం పట్టించుకోవాలి. కరెంట్ లేని వాళ్ళకి, అవి లేని వాళ్ళకి, ఈ లేని వాళ్ళకి కరెంటు బిల్లులు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రం పెన్షన్లు అవి ఇవి ఇస్తున్నారు. పేదోళ్ళకి చూసుకోవట్లే, ముందు ఉన్న వాళ్ళకి చూసుకుంటున్నారు. అది ఒకటే కొద్దిగా హెల్ప్ చేయండి. కొండల మీద చాలా ఇబ్బంది పడుతుంది. బాగానే ఉంటుంది, కూటమి ప్రభుత్వం బాగానే ఉంటుంది. అది 6 కూడా ముందుకెళ్తున్నట్టే ఉంది. నెంబర్ 1 అసలు చూడక్కల్లా. సమయం పట్టినప్పటికీ కూడా అన్ని సమపాలన టైం పడుతుంది. కొంత విశ్లేషణ ఇవ్వండి సార్. ఏవే ఫాస్ట్ వెళ్తున్నాయి? అన్నీ ఫాస్ట్ గానే వెళ్తున్నాయి. పోలవరం, అమరావతి అన్ని బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. ఆయన ఉన్నది కాదు, ఏం పర్లా ప్రభుత్వానికి, కూటమికి. మంత్రి కూడా లేడీ చేశారు. లేడీయే ఏం చూడ. కొంచెం ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం సమయం పట్టిందని వ్యతిరేకత ఉన్నా కానీ అన్ని అప్పులు తీర్చడానికి సమయం పట్టింది. అది అంతే మరి. పవన్ కళ్యాణ్ ఉందని చెప్పి ఏం పర్లేదు, కూటమికి ఏం తిరగలేదు. వాడు తప్పుకుంటే వాడికి ఇంకా చెప్తారు. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. గతం మీద అప్పుడు మరి ఇది అమలు అయితే బాగానే ఉన్నట్టుగా. రెండోది 3,000 4,000 పింఛనీలు చేశారు కదా, మరి అది కూడా ఒక 1000 రూపాయలు పెరిగినట్టుగా కదా. మరి ప్రజలకి ఇంకెంత కాదని ఏం పెడతారు, ఇంకెవరు ఈ గవర్నమెంట్ అయితే మాత్రం. గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఇస్తుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వేస్తాండ్రు. ఇంకా రేపు ఆగస్టు నెల నుంచి ఉచిత బస్సులు అంటారు. మరి ఇవన్నీ ఒకటి చేసుకుంటూ వస్తాను, అంతేగాని మరి అన్నీ ఒకేసారి అంత అవ్వదు కదా. ఇప్పుడు ఎక్కడో మనం భోజనానికి వెళ్ళాము, అందరము ఫస్టే తింటామంటే లాస్ట్కి ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి అన్నట్టుగా ఏంటంటే ఒకటి చేసుకుంటూ వస్తాను అనమాట. ఉన్నట్లయితే సార్ సంవత్సర పరిపాలన అయింది కాబట్టి 15వ తారీఖు ముందు కానీ తర్వాత కానీ వీళ్ళు ఏమంటున్నారంటే గడప ఎమ్మెల్యేలు కానీ వార్డు మెంబర్స్ కానీ తమ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మా పనితీరులు ఎలా ఉన్నాయి అడగడానికి వెళ్తున్నారు. మంచి పరిణామం అండి. అది ప్రజల్లో తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారో, ఎంతమంది అందనోళ్ళు ఉన్నారో, ఇవన్నీ ఉంటే అది గడపకి వెళ్ళి తెలుసుకోవడం మంచిదే. చెప్పినట్టుగా కొంత సమయం అడిగారు, మొత్తం డేటా అంతా తీసుకున్నారు, అంతా సమపాలనలో చూశారు, అప్పులు ఎక్కడ ఉన్నాయో సదులుబాట్లు చేస్తున్నారు. ఒక పక్క ఇది కూడా లైన్ అవుతుంది చేస్తాండ్రు. మొత్తం ముందు ఏంటంటే మన రోడ్లు ఒకటి అభివృద్ధి అయినాయి. ప్రతి విలేజ్, ఇక్కడ కాదు విలేజ్లు లాంటి కూడా ఇంతకుముందు 10 సంవత్సరాలు బట్టి లేని విలేజ్లు కూడా ఇప్పుడు సీసీ రోడ్లు అయిపోయినాయి అన్నమాట. ఎలా ఉంది సార్? మరి ఫస్ట్లో కొంచెం 3-2 విడతలుగా అనుకున్నప్పటికీ కుదరదని చెప్పి ఒకే విడతగా ఇచ్చేస్తున్నారు. ఎంతమంది ఉంటే పిల్లలకి అంతమంది? మరి అంతమందికి ఇంట్లో 2 3 ఒకే విడతలో 8 మంది, మరి ఇది మామూలు చెప్పుకోవాల్సిన విషయం కాదా. ఏంటంటే మరి లేట్ అంటే కొంచెం అవుతుంది, 1 సంవత్సరం అటు ఇటు నెలలో అవుతుంది, మరి తప్పదు. మరి పక్క చూస్తే రేషన్ కూడా మళ్ళీ కంఫర్ట్గా రేషన్ డిపోల్లో ఇస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చాను. 15 రోజుల లోపల. రెండోది అది చాలా మంచి పని. ఇప్పుడు ఇంతకుముందు డీలర్ షాప్కి జీతం, 2 వ్యాన్కి మెయింటైన్ ఖర్చు, వాళ్ళిద్దరు డ్యూటీలకి అక్కడ వాళ్ళకి మెయింటైన్, అదంతా కొంచెం తగ్గించుకుంటూ వస్తే మనోహర చెప్పాడు కదా, నాదెండ్ల మనోహర, ఇదంతా కేంద్రంతో సంప్రదించే మేము చేసాము ఈ నిర్ణయము అని. తదుపరి భవిష్యత్తు ఎలా ఉంటుంది? 4 ఏళ్ళు ఉంది, ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి, చాలా బాగానే ఉంటుందండి.